టీ20 ప్రపంచ కప్లో వరుస విజయాలతో భారత్ అదరగొడుతోంది. బంగ్లాతో జరిగిన మ్యాచ్లో 50 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. దీంతో గ్రూప్ 1లో ప్రస్తుతం 4 పాయింట్లతో టాప్లోకి దూసుకెళ్లింది టీమిండియా. టీ20 ప్రపంచ కప్లో భారత్ విజయ ప్రస్థానం కొనసాగుతోంది. మ్యాచ్ కు తన సత్తా ఏంటో చూపిస్తూ కప్ వేటలో దూసుకెళ్తోంది. సూపర్ 8 మొదటి మ్యాచ్లో ఆఫ్ఘనిస్తాన్ ను చిత్తు చేసిన భారత్ సెకండ్ మ్యాచ్లో బంగ్లాదేశ్ భరతం పట్టింది. 50 పరుగుల తేడాతో బంగ్లాదేశ్ పై గ్రాండ్ విక్టరీ సాధించింది. ఆస్ట్రేలియాతో మరో మ్యాచ్ మిగిలుండగానే అనధికారికంగా సెమీఫైనల్ బెర్త్ ఖాయం చేసుకుంది. భారత్ నిర్దేశించిన 197 పరుగుల లక్ష్య ఛేదనలో బంగ్లా 8 వికెట్లు కోల్పోయి 146 పరుగులే చేసింది. బంగ్లా బ్యాట్స్మెన్లో నజ్ముల్ శాంటో 40, తంజీద్ 29, రిషబ్ 24 మెరుగైన స్కోర్ చేశారు. మిగతా వాళ్లంతా తక్కువ స్కోర్కే అవుట్ అయ్యారు. స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ 19 పరుగులిచ్చి 3 వికెట్లు తీశాడు. బుమ్రా, హర్షదీప్ సింగ్ చెరో 2 వికెట్లు తీశారు. మొదట బ్యాటింగ్ చేసిన భారత్ ఇన్నింగ్స్ లో కొన్ని ఓవర్లు మినహా మిగతా అన్నింటిలో మెరుపులే కొనసాగాయి. సూర్యకుమార్ మినహా మిగతా ప్రధాన బ్యాటర్లందరూ ధనాధన్ ఇన్నింగ్స్ ఆడారు. నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 196 పరుగులు చేసింది రోహిత్ సేన. హార్దిక్ పాండ్యా 27 బంతుల్లో 50 పరుగులు, కోహ్లీ 37, పంత్ 36, శివం దూబే 34 సాధికారత ఇన్నింగ్స్ తో ఆకట్టుకున్నారు. 108 పరుగులకే 4 వికెట్లు కోల్పోయిన దశలో పాండ్యా, దూబే బ్యాట్లు జులిపించారు. భారీ లక్ష్య ఛేదనలో బంగ్లా తడబడింది. భారత బౌలర్ల సమిష్టి ప్రదర్శనతో బంగ్లా బ్యాటర్లకు కళ్లెం వేశారు. కుల్దీప్ యాదవ్ స్పిన్ మాయాజాలానికి తోడు పేసర్లు బుమ్రా, హర్షదీప్ సింగ్ విజృంభణతో బంగ్లా జట్టు వరుస విరామాల్లో వికెట్ కోల్పోయింది. ఓవైపు ఛేదించాల్సిన లక్ష్యం భారీగా ఉండడం, క్రీజ్లో ఎవరూ నిలదొక్కుకోలేకపోవడం బంగ్లా గెలుపు అవకాశాలను దెబ్బతీసింది. హార్దిక్ పాండ్యా అర్ధ సెంచరీకి తోడు కోహ్లీ, పంత్, దూబే రాణించడంతో భారీ స్కోర్ అందుకున్న భారత్ బౌలింగ్లోనూ మెరుపులు మెరిపించింది. హార్దిక్ పాండ్యాకు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ దక్కింది. రేపు ఆస్ట్రేలియాతో తలపడనుంది భారత్.